నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాయలసీమకు చేసిందేమీ లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. దేశంలోని ముస్లిం సమాజానికి ఇబ్బందికరంగా మారిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై రాజకీయ పక్షాలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. నిరసన కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖుల డిమాండ్. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ స్పష్టీకరణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాయలసీమకు చేసిందేమీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. కడప నగరం హరిత హోటల్ సమావేశ మందిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రజలకు నీళ్లివ్వకుండా వాళ్ల మేనమామ చేపల చెరువుకు నీళ్లిచ్చారన్నారు. తనపైన వైసీపీ తన సొంత పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 39% ఓట్లు కూడా కూటమి పార్టీలు లాగేసుకోవాలని, ఆ దిశగా జిల్లా నాయకత్వం పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి లక్షల కోట్లు సాయం అందుతోందని, చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరమన్నారు. సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగే అవకాశం ఉన్న ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉంటుందని, ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. అలాగే పార్టీ పటిష్టత కోసం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కడప జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఉందని, అందుకు అనుగుణంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నూతన అధ్యక్షుడిని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వంగల శశిభూషణ్ రెడ్డి, పుష్పాల శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకుండా మన ప్రతిపక్షం ఏదైతే బురద జల్లే ప్రయత్నం చేస్తుందో, వాళ్ళు నన్ను లాగినట్టుగా అవినీతి సత్యమని, అరే వాళ్ళు 32 అవినీతి కేసులున్న వాళ్ళు నడుపుతున్న పేపర్లో మన మీద రాస్తారు. అంటే వాళ్ళు ఆ అవినీతి బురదలో దొల్లుతున్నారు కాబట్టి మనం కూడా కొంత మకిలి అంటిద్దామనే ప్రయత్నం చేస్తుంటారు. బాబు, ఇవి చాలా చూస్తున్నాం. ఈరోజు నేను మంత్రిగా ఈరోజు అయ్యిండొచ్చు, కానీ అనేక మంత్రిత్వ శాఖల్లో, అది గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ, ఐఎన్పి మినిస్టర్ కానీ, చాలా ఉపరాష్ట్రపతి ఓయిసీకి కూడా చాలా చూస్తున్నా. ఈ దేశంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్యమంత్రికైనా నేరుగా ఫోన్ కట్టగలిగినా, ఏ కేంద్ర మంత్రికైనా ఏ పనైనా అడగలిగిన అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా బీజేపీ ఇచ్చింది. ఈనాడు ఇన్ని సంవత్సరాలు నాకు అంటని మగిలి ఈరోజు మీ వల్ల అంటుతుందని భ్రమంలో ఉంటే మాత్రం తగ్గించుకోవడం మంచిది. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, బీజేపీ వైపు నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నది? మొత్తం తలలోతు అవినీతిలో మునిగిపోయిన వాళ్ళు. కాబట్టి దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏముందిలే, ఎవరు నమ్మడు, ఏముంది అనుకోకుండా తిప్పి కొట్టాలి. 32 కేసులు, అవినీతి కేసులు. ఈ ప్రపంచంలోనే ఎవరిపైన కూడా ఇంత పెద్ద స్థాయిలో అవినీతి కేసులు లేవు. అటువంటి అవినీతి చక్రవర్తి ఇవాళ మనల్ని మాట్లాడుతుంటారు. ఈ జిల్లా నుంచి మాట్లాడుతుంటారు. మిత్రులారా, కడప జిల్లాలో ఇటువంటి ప్రతికూల ఇచ్చాం. శ్రీ కృష్ణపట్నంకి 5,000 కోట్లు ఇచ్చాం, లేదా డోర్నకల్కి 4,500 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ రాసి పెట్టారు. గోదావరి, బనకచర్ల, రాయలసీమ కోసం 8,000 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాశీనాయన కోసం నేను 2016లో రాసున్న నిధులు ఇవ్వాలని, 2016లో ఇప్పుడే ఆ లెటర్ చూపిస్తున్నారు నాకు. 2016లో CGF కింద కాశీనాయన క్షేత్రం అభివృద్ధి కోసం లెటర్ ఇవ్వాలని ఒక అధికారిగా నేను లెటర్ రాస్తే ఆనాడు నిధులు వచ్చినాయి. మొన్న కూడా నేను ఆగస్టు నెలలోనే ఈ వివాదం జరుగుతున్నప్పుడు శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారిని కలవడం జరిగింది. ఆనాడు వారు అన్నారు, మొత్తం ఇన్ని హెక్టార్లు కాదు, కానీ ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఉంటున్నాయి,
ఎన్జిటి నుంచి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా తగ్గించాలి అని వారు చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా అక్కడ నిర్వాహకులు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దాని కారణంగా ఇప్పుడు ఏ రకమైన కాశీనాయన క్షేత్రానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వారు మొత్తం ఉంటున్న 12 హెక్టార్ల నుంచి కాస్త తగ్గించుకోమన్నారు. ఆ నిర్వాహకులు కూడా దానికి తగ్గించుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ దివ్య క్షేత్రం, అద్భుత క్షేత్రాన్ని కదిలించే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసుకున్నా కాశీనాయన దివ్య క్షేత్రం అక్కడే ఉంటుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. కానీ కింద ఎండోమెంట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రామనారాయణ గారితో మాట్లాడితే కింద ఎండోమెంట్ స్థలం ఉంది, దాన్ని కూడా వాళ్ళు పైకి వెళ్ళడానికి ముందు కొద్దిగా కాలకృత్యాలు తీసుకోవడానికి ఇతరత్ర పనుల కోసం ఆ భూమిని కూడా కేటాయిస్తామని చెప్పారు. విషయం రాయమంటారో ఏమో మరి. ధర్మవరం మేజర్ క్లస్టర్ చేనేత నా నియోజకవర్గానికి ఏమొస్తున్నాయి కూడా చెప్తున్నారు. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరైంది అక్కడ, దాని గురించి ప్రస్తావించారు. కడప పార్లమెంట్లో మొత్తం నేషనల్ హైవేలు, రాయలసీమ మొత్తం నేషనల్ హైవేలు, సోలార్ విండ్ పవర్ రాయలసీమ 20,000 మెగావాట్ల పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కడప ఎయిర్పోర్టు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇవన్నీ గండికోట టూరిజం కోసం 80 కోట్లు ఇచ్చారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే రేపు పొద్దున అవుతుంది సార్. చాలా ఉన్నాయి, నాకు కూడా చాలా గుర్తున్నాయి. కానీ ఏమేమి మంజూరు చేశామనే విషయాన్ని, ఏదైనా సరే అభివృద్ధి జరుగుతోందంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో జరిగింది, తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో జరుగుతుంది. మధ్యలో 5 సంవత్సరాల పాటు ఆ కేంద్రం సహకారం ఇస్తుంటే ఇప్పుడు 80,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ కింద ప్రతిపాదనలు పంపిస్తున్నారు. దానికి ముందు 26,000 కోట్లతో కేంద్రం ఇవ్వడానికి ముందుకు వస్తే రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన 50% వాటాలో కేవలం 452 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాని కారణంగా అది ఆగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి 80,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ కూడా ఇవాళ ప్రతిపాదనలు పంపడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరికైనా సొంత జిల్లా మీద కొంత ప్రేమ ఉంటుంది, తప్పులేదు. నేను కూడా నా ధర్మవరం నియోజకవర్గం మీద ఏదో చేయాలి, తర్వాత ప్రొద్దుటూరుకు అవకాశం ఉంటే ఏమైనా చేయాలని ఆలోచిస్తా. కానీ ఈడ స్టీల్ ప్లాంట్ పెట్టాల్సిన అవకాశం ఉంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పెట్టాలనా లేదా? వచ్చారు. దానికి ముందే శంకుస్థాపన రాజశేఖర్ గారు చేసింటే మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ 2019 డిసెంబర్లో పుట్టినరోజుకి వచ్చి శంకుస్థాపన చేశాడు. అబ్బాబా వచ్చేస్తుంది ఈ ఎవరు కట్టలేరు, అంతర్జాతీయ సంస్థలు రావాలన్నారు. ఎవరు రాలే, ఏదో చెప్పారు, ఎవరు రాలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చారు, మళ్ళా భూమి పూజ చేశారు, పోయింది. మరి 2వ సంవత్సరం అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ 2 సంవత్సరాలు రాలే. మళ్ళీ ఎన్నికల మొదటి సంవత్సరం వచ్చి 3వసారి వచ్చి మళ్ళీ భూమి పూజ చేశారు. నాకు అర్థం కాలే ఇదేంటంటే, నాకు ఎవరో చెప్పారు, అన్న ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, చెయ్యాలి చెల్లికి పెళ్ళి, అట్లా మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు కానీ స్టీల్ ప్లాంట్ ఈయన ఉన్నంత వరకు రాదు అని చెప్పారు. అది అట్లే జరిగింది. ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. కడప రేణిగుంట జాతీయ రహదారి పక్కన విశాలమైన ఖాళీ స్థలంలో 40 లక్షలతో ప్రధాన కళ్యాణ వేదిక నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరించారు. అలాగే 45 కోట్లతో కలశమాకృతిలో నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. తొలి విడతలో 17 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. అలాగే రామాలయంలో మద్రాయణ యజ్ఞ సమిత, సహస్ర కలశాభిషేకం, పూర్వక అష్టబంధన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మొత్తం మీద ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పనులన్నీ ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ఆలయంతో పాటు ఆలయ ఆవరణ కొత్త హంగులతో కళకళలాడుతోందని పలువురు భక్తులు తెలియజేస్తున్నారు.
డెవలప్ అవుతుంది కదా అన్న తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షి దినపత్రిక తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని, గతంలో దినపత్రికలంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉండేదన్నారు. తప్పుడు రాతల పట్ల పత్రికల ప్రతిష్ట దిగజారేలా వ్యవహరించరాదన్నారు. తన రాజీనామాపై విషయంలో నకిలీ పత్రాన్ని సృష్టించి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజీనామా చేయాల్సి వస్తే పత్రికాముఖంగా వెల్లడిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వాస్తవాలను కూడా ఆయన ఖండిస్తున్నామన్నారు. ఈ మధ్య 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నాయకులు, నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ రాజీనామా అని. ఏమయ్యా మీ పేపర్ ఎందుకు రోజు రోజుకు తగ్గిపోతూ ఉందంటే, మీ పేపర్ మీరు ఫ్రీ వేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు 1 నెల వేసుకో ఫ్రీ అని వేస్తున్నారు. అట్లా పరిస్థితి అయిపోయింది మీ పేపర్ది. ఎందుకంటే ఇట్లా తప్పుడు సమాచారాలన్నీ ఇవ్వడము మీ పేపర్కి అలవాటు అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో కనుక్కోండి. మీరు ప్రెస్ అంటే కింగ్. మీరు కనుక్కోండి. కడపలో ఫ్రీ పేపర్ వేస్తారు, సాక్షి పేపరు. మనసులో వచ్చినట్టు రాయొద్దండి. దయచేసి పేపర్ను ప్రజలు నమ్మాలా, ప్రజలు పేపరు కొనాలా, పేపరు నెంబర్ 1గా ఉండాలా, అది ఆలోచించండి. కానీ ఇప్పుడు కడపలో ఏమంటున్నారు, ఇది తెలుసా మీకు? చెత్తా పేపర్ అంటున్నారు. ఈ పేపరు చెత్తా పేపరు అంటున్నారు, సాక్షి పేపర్ను. దయచేసి ఈ పేపర్ అంటే ఏమి? ప్రజలకు ఇచ్చే సమాచారం, మంచి చెడ్డ ప్రజలు తెలుసుకోవడానికే న్యూస్ పేపర్ ఉండేది. ఒకప్పుడు న్యూస్ పేపర్ అంటే ఎంతో గౌరవం ఉంది. ఈ మధ్య న్యూస్ పేపర్ అంటే ప్రజలు భయపడుతున్నారు. అట్లా లేకుండా పేపర్ను నీతి నిజాయితీగా నడిపించాలని నా మనసు పూర్తిగా కోరిక. ఆ తర్వాత షర్మిలా మేడంను అడిగి ఈ తప్పుడు సమాచారాన్ని ఖాన్ దాదాతో గేమ్స్ అనే రాసిన ఈ సాక్షి పేపర్ మీద మేడం గారితో అడిగి 5 కోట్లు అన్నారు కదా, 5 కోట్లు లేకుంటే 10 కోట్లు డ్యామేజ్ సూట్ కూడా ఖచ్చితంగా మేడం వేయమంటే వేస్తాను. ఇది చేయలేదండి. రాజీనామా అడిగి వస్తున్నాను. ఇప్పుడు కడపలో ఏదో డూప్లికేట్ లెటర్ పెట్టి అఫ్జల్ ఖాన్ గారు రాజీనామా చేసినారు అని చెప్పి పుకారా లేపినారు. రాజీనామా నేను చేసింటే ప్రెస్ ఇట్నే మీడియా ముందు పిలిచి నాకు ఇష్టం లేదు, ఏదో నాకు నచ్చకనో ఏదో ఒకటి నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పి ప్రెస్సుకు తెలిపేవాడిని. రాజీనామా ఎప్పుడు అవుతుందంటే నేను పంపించాలా, వాళ్ళు అంగీకరించాలా. అంగీకరించిన తర్వాత, నేను పంపించిన తర్వాత వాళ్ళు అంగీకరించిన తర్వాత రాజీనామా అవుతుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు సమాచారం ఇస్తున్నారు. ఇది తప్పు. సోషల్ మీడియా అంటే కూడా ప్రజలకు తెలియని విషయాలు తెలిసేదానికే ఈ సోషల్ మీడియా. తప్పుడు విషయాలు ఏమంటే అది చెప్పడము. 2 పడవల ప్రయాణం అను, ఎట్లా ఫ్లైట్లో 2 ఫ్లైట్లలో ప్రయాణం అని చెప్పలేదు మా పిల్లలు. పైవన్ దయ ఏమి రాబోయే కాలంలో
మంచి చెడ్డ చూసి న్యూస్ రాయండి. ఫేస్బుక్ అయితేనేమి, వాట్సాప్ అయితేనేమి. ఇంకొక 5-6 డ్యామేజ్ షూట్లు కూడా వేస్తున్నాను. వేరే వాళ్ళ పైన 2 వ్యక్తులు కూర్చొని ఉంటే దాని కింద కూడా ఏందో నోటికి వచ్చినట్టు రాశారు. అది ఆల్రెడీ కేసు బుక్ అవుతుంది ఈ మధ్యలోనే. ఇప్పుడా ప్రూఫ్ చూపిస్తే, నాకు ప్రూఫ్ కనుక చూపిస్తే నేను ఏ హోటల్లో బుక్ చేసినానో, ఎందుకంటే నేను పోతే కారులోనే పోతా. కారు టోల్గేట్లు ఉన్నాయి, టోల్గేట్లలో నా బండి నెంబర్ పడుతుంది. లేదంటే ఏ నేతతో పోయినానో ఆ నేతలో ఆడ కెమెరాలు ఉంటాయి, ఆ కారులో ఎవరెవరు కూర్చున్నారు తెలుస్తుంది. లేదంటే ఏ హోటల్లో అయితే లోపలికి పోయినామో ఆ హోటల్లో కెమెరాలు ఉంటాయి, ఆడ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ వదిలేసి ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను మీకు. కడపలో అన్ని కెమెరాలు ఉన్నాయి. ఏ రోజైతే నేను పోయినానని చెప్తున్నారో ఆ రోజు కెమెరాలు అన్నీ కడపలో చెక్ చేయండి. ఏ టైంలో యాడ్ ఉంటానో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కడపలో, ఇప్పుడు చెప్పినా మీరు చూసినారో లేదో, ఒకడు కాందాదా అని, ఒకడు 2 పడవల్లో ప్రాణాలని, ఒకడు ఇది అని, ఒకడు అది అని చెప్పుకుంటా. అంటే నేను ఇది ఆ రోజు ఎలక్షన్లలో వచ్చింది, అర్థమైందా? ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. ఈ పేపరు నేను పార్టీలో చేరింది 20వ తేదీ, పార్టీలో నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో 20వ తేదీ, పేపర్లో వచ్చేసింది ఎప్పుడు 20వ తేదీ. ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో స్వాములు ఉన్నారా? మాయాగా కనుక్కొని మంత్రాలు మాయలు వేసి డబ్బులు తీసుకున్నారు 5 కోట్లు అని చెప్పడము? లే వాళ్ళు వచ్చి చూసినారా? చూసింటే ఫోటోలు, కెమెరాలు, వీడియోలు మీ దగ్గర ఉన్నాయి కదా, చూపించండి. ఊరికే పేపర్లో రాయడం ఏంది చెత్త పేపర్లు? పేపర్లు రాసినారు, ఒక రకంగా రాసినారు. ఇదేంది ఇది రాయడము? ప్రెస్ అంటే మాకు చాలా గౌరవం, పేపర్ అంటే నాకు చాలా గౌరవము. ఇప్పుడు గౌరవిస్తాను, అప్పుడు కూడా గౌరవిస్తాను. రాబోయే కాలంలో ఆ పేపర్ విలువ పెట్టుకోండి, నీతి నిజాయితీగా రాయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని టీడీపీ మైనార్టీ ప్రతినిధి పఠాన్ ఖాదర్ బాషా తెలిపారు. కడప నగరం 27వ డివిజన్ గౌస్ నగర్లో టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి మైనార్టీ నాయకుడు అమానుల్లా షేక్ ఆధ్వర్యంలో కార్డుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 27వ డివిజన్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీ సభ్యత్వాన్ని తీసుకోవడం అభినందనీయమన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వారికి అన్ని విధాల అండగా నిలవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సభ్యత్వం తీసుకున్న వారికి 25 లక్షల బీమా, ప్రతి కార్యకర్త మృతి చెందితే కర్మకాండలకు 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా సభ్యత్వం తీసుకున్న టీడీపీ శ్రేణులకు అనేక ప్రయోజనాలు కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే మే 27 నుంచి కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి తమ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వెళ్లి కార్యక్రమ విజయవంతానికి తమ వంతుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ మైనార్టీ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుడు అమానుల్లా షేక్ వారి ఆధ్వర్యంలో మన ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఆర్ మాధవిరెడ్డి గారి ఆదేశాల మేరకు, మన వాసు అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు సభ్యత్వం కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమము చాలా శుభదినము. ఎందుకంటే ఈ పసుపు కార్డ్, ఈ సభ్యత్వం కార్డ్, ఈ మనము పసుపు అంటేనే మనకి ఒక ఉత్సాహము, అలాగే సేవ చేసే దృక్పథము. ఈ పసుపు కార్డు, ఈ మెంబర్షిప్ కార్డు తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 25 లక్షల రూపాయల బీమా, మరి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ప్రతి ఒక్క కార్యకర్తలకి సహనానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ కార్డు నిజంగా ఈ కార్డు మనకి ప్రజలకు సేవ చేయడానికి, అలాగే ఈ కార్డు మనకి పసుపు జెండా అంటేనే ఒక పవరు, ఒక నేతృత్వంలో మనము ఈ పని చేస్తున్నాము. ఈ కార్డులు పంపిణీకి మనకు సహకరించిన 27వ డివిజన్ గౌస్ నగర్ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న మే 27, 28, 29 మహానాడుకు ప్రతి ఒక్క కార్యకర్త కడపలో జరిగే మహోన్నతమైన
ఈ మహానాడుకు ప్రతి ఒక్క కార్యకర్త మా డివిజన్ నుంచి తరలిస్తామని, మా డివిజన్లో తెలుగుదేశం జెండా పాకి తెలుగుదేశం జెండాను స్థాపించే వరకు మేము అహర్న కృషి చేస్తామని, ఈ కార్యక్రమానికి మన అమానుల్లా గారి నేతృత్వంలో మనమందరం పనిచేసి ఈ డివిజన్లో 27వ డివిజన్లో తెలుగుదేశం జెండా నాటే వరకు మనము కృషి చేస్తామని, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి పని ఆయన ఆదర్శంతో తీసుకొని, మన నారా లోకేష్ గారి ఆయన సేవా కార్యక్రమాలు ఆదర్శం తీసుకొని, మన ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఆర్ మాధవిరెడ్డి గారి సేవా కార్యక్రమాలు, అలాగే ఆమె చేస్తున్న పనికి మేము వెన్నుదల్లగా ఉండి ఆమె అడుగు వేసి ప్రతి ఒక్క కార్యక్రమము తూచా తప్పకుండా మా డివిజన్లో పాటిస్తామని, ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదైతే P4 పథకం నిర్వహిస్తున్నారో ఆ P4 పథకము ప్రతి ఒక్క నిరుపేదలకు అందించే వరకు మేము హారణ కృషిలు చేస్తామని, పేద ప్రజలకు ఈ పార్టీ అంటే మనం నిజంగానే పేద ప్రజల పార్టీ అది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్ పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయాలని DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్ని వీరనాల శివకుమార్లు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రక్రియను సత్వరమే చేపట్టాలని కోరుతూ DYFI ఆధ్వర్యంలో అభ్యర్థులు కడప నగరం మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరు కారణంగా కానిస్టేబుల్ అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ సుప్రీంకోర్టులో వేసిన హోంగార్డ్ రిజర్వేషన్కు సంబంధించి కేసును తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే పాత పద్ధతిలోనే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కొనసాగించాలని, 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కానిస్టేబుల్ నియామకాలను 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టి అభ్యర్థుల నిరీక్షణకు తెరదించాలని వారు కోరారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DYFI నగర కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి DYFIగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ పరీక్షలకు ఎప్పుడు సన్నద్ధమవుతామా, ఎప్పుడు ఉద్యోగాలు కొడదామా అని చెప్పేసి సంవత్సరాల తరబడి నిరీక్షణ చేస్తూ కోచింగ్ సెంటర్లు ఈరోజు కుటుంబాలకు దూరమై ఈరోజు కోచింగ్ తీసుకుంటూ డబ్బులు వృధా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడితే 2025 జనవరిలో ఈవెంట్స్ పెడితే ఇప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో అని చెప్పేసి కనీసం ఎప్పుడు నిర్వహిస్తారనే ఆలోచన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఊరు వాడ జరుగుతూ నిరుద్యోగులకు నేనున్నానని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో కోర్టు కేసులు పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి పోస్టులు భర్తీ చేస్తాము, ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి 9 నెలలు అవుతా ఉన్నా కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అని చెప్పేసి ఆలోచన లేకుండా ఈరోజు అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఉద్యోగాలు వస్తాయో రావు అని చెప్పేసి ఈరోజు కుటుంబాలకు భారమై బాధపడుతున్నా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చడం లేకుండా పోయింది. గత ప్రభుత్వం ఆ విధంగా మోసం చేస్తే ఈ ప్రభుత్వం కూడా మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోంది. నోటిఫికేషన్లు ఇస్తున్నారు కానీ పరీక్షలు నిర్వహించాలంటే ఎప్పుడు ఇస్తారని చెప్పి నిర్వహించే పరీక్షలు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒకవైపు కేసు నడుస్తోంది, వాళ్ళ కేసులు సుప్రీంకోర్టు లాయర్లని కోట్లకు పెట్టి ఈరోజు కేసులు పరిష్కరించుకుంటారు. ఈరోజు కానిస్టేబుల్కు సంబంధించి హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో ఉంటేగిన ఈరోజు ఆ కేసు ఈరోజు ఎట్టు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే మీకోసమైతే ప్రభుత్వ నిధులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ఈరోజు నిరుద్యోగ సమస్యలకు ఉన్నటువంటి డబ్బు ఈరోజు కోర్టులో లాయర్ ఖర్చు చేయాలంటే ఈరోజు ఆలోచన ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులు ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారో తేదీ ప్రకటించాలని, లేకుంటే DYFI ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని ముట్టడికైనా సైతం పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పట్ల తన నిజ స్వరూపాన్ని తెలియజేస్తూ వ్యక్తం చేస్తున్న వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ బీసీ నేతలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
జిల్లాలో తమ బీసీ సోదరులు లింగన్నను 18 మంది దారుణంగా హత్య చేస్తే కేవలం 2ని చూపిస్తూ వారిని కేసును తప్పుదో పట్టించేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలు చంద్రబాబు మాటలను నమ్మి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తే ఆయన తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. చంద్రబాబు రాజకీయంగా భిక్ష పెట్టింది బీసీ నేత యనమల రామకృష్ణుడు కాగా నేడు ఆయన పరిస్థితి రాజకీయ అస్తవ్యస్తంగా ఉందన్నారు. తొలి నుంచి బీసీలంటే చంద్రబాబుకు చులకన భావమన్నారు. ఏ పూటగా పూటే బీసీలు కులవృత్తులు చేసుకుని జీవించాలని, ఎన్నికల సమయంలో మాత్రం తనకు ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందన్నారు. చంద్రబాబు వైఖరి అర్థం కాకుండా ఆయన ఇచ్చిన తప్పుడు హామీలు నమ్మి అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా టీడీపీలోని బీసీలు చైతన్యవంతులు కావాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన వైఖరి, నిజమైనటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనని బీసీలు ఏ పూటకు ఆ పూటే వాళ్ళ ఆలోచన అనేటటువంటి మాటని తీవ్రంగా బీసీలుగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితం, రాజకీయ భిక్షం వేసింది ఒక బీసీ అనేది మర్చిపోయినాడు. యనమల రామకృష్ణుడు ఆ రోజు స్పీకర్గా ఉండి పార్టీని ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు రాజకీయంగా ఆయన అత్యంత అనగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా ఈజెంట్ త్రో సిస్టము. గతంలో 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వైఖరి బీసీలందరూ చూశారు. కేవలం ఆయన ఇచ్చేటటువంటి తప్పుడు హామీలు నమ్మి తిరిగి మళ్ళా ఓట్లేసి నెత్తి నెక్కించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% ఆయన ఏదైతే చెప్పాడో అదే ఆయన ఫాలో అయ్యేది కూడా. ఏ పూటకు ఆ పూట అనేటటువంటి ఆలోచనలోనే ఉండాలి బీసీలు. ఎందుకంటే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి బీసీలకి రాజకీయంగా రాజ్యసభ పంపించడము, శాసన మండలికి పంపించడము, బీసీ విద్యార్థులను చదివించి ఉన్నత స్థాయికి తీసుకుపోవడం అనేది చంద్రబాబు నాయుడు ఇస్తుండే. అందుకే ఆయన 1999 నుంచి ఏదైతే ఆదరణ పథకం పెట్టాడో, ఏ కులవాడైనా ఆ కుల వృత్తిలే చేసుకోవాలా, ఆ పరికరాలు ఇస్తాం, మీరు ఏ పూటకు ఆ రోజు ఆ విధంగా బతకాలనేటటువంటి ఆయన ఆలోచన ఆ రోజుకైనా ఈ రోజుకైనా అదే ఆలోచన. ఇప్పుడు కూడా ఆదరణ పథకం పెట్టినా మంగళకి కుర్చీలు, కట్టెలు ఇస్తా, ఒడ్డర్లకు సుత్తులు ఇస్తా, యాదవులకు గొర్రెలు పట్టిస్తా, లేదా మత్స్యకారులకు ఉంటే వలలు ఇస్తా. మీరు ఏ పూటకు ఆ పూట కూలి వృత్తి చేసుకొని జీవనం సాగించాలా. కేవలం ఎన్నికలు వస్తే మీకు ఇచ్చే వృత్తి పరికరాల కోసం మాకు ఓట్లేసి మమ్మల్ని అందులో ఎక్కించాలనే ఆలోచనతోనే ఈ రోజు ఆయన ఆ విధంగా ఏ పూటకు ఆ పూట ఆలోచన బీసీలు అన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన మా బీసీలకు కొందరు సిగ్గు, మానవ ఎగ్గు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వైఖరి అర్థం కాక ఆయన చెప్పేటటువంటి తప్పుడు హామీలు నమ్మి ఓట్లేసి ఆ చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గుడిని ముఖ్యమంత్రిని చేసిన తప్పు బీసీలది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, మేధావైనటువంటి బీసీలారా ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు చెప్పే తప్పుడు హామీలు కాదు. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో 40 ఏళ్లలో ఒక్క బీసీని రాజ్యసభ పంపించిన చరిత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో చేయనటువంటి సగభాగం 4 రాజ్యసభ పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి శాసన మండలిలో 18 మంది బీసీలకి, అన్ని సామాజిక వర్గాలని బీసీలు శాసన మండలి పంపించి ఉన్నతంగా కూర్చుపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీసీలకి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కొని ఆయన వాళ్ళ సామాజిక వర్గానికి ఓసీలకు ఇచ్చుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గమే సంపన్నమైనట్టు, జ్ఞానాన్ని అంతా కూడుకొని ఉద్భవించినట్టు ఈ భూమి మీద మిగతా బీసీలందరూ కూడా ఎందుకు పనికిరారనేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 150 బీసీ కులాల మనోభావాలు దెబ్బతినే విధంగా, మనోభావాలను కించపరిచే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం, ఇది మా బీసీ సోదరులందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. ఇది క్షమించరానేటువంటి తప్పు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భ్రమలో ఉన్నట్టున్నారు. అంటే సంపన్న వర్గాలే అంతా కూడా ముందు చూపు ఆలోచనతో, తెలివితేటలతో పుట్టినట్టు, పేదరికంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచనలు తప్పన్నట్టు, సంపన్న వర్గాల యొక్క ఆలోచనలే ఒప్పన్నట్టు ఆయన ఆలోచించడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, గతంలో కూడా అనేక సందర్భాలలో బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన ఆయన అసహనాన్ని వ్యక్తపరిచారు, చులకన భావాన్ని వ్యక్తపరిచారు. గతంలో కూడా నాయ బ్రాహ్మణ్ సోదరులు వాళ్ళకి ఇచ్చినటువంటి
హామీలు అమలు చేయమని అడిగితే మీకు తోకలు కత్తరిస్తా, నా తడాక చూపిస్తా, లోపలేసి మక్కులు ఎరగొట్టిస్తా అని మాట్లాడాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రానికి మద్దతు ఇవ్వడం దారుణమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలంటూ చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా వాసులు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని, ఒక్క పెన్షన్లు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతుండగా మిగిలిన సూపర్ 6 పథకాల్లో ఏ పథకం అమలుకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి P4 పథకం అంటున్నారని, వాస్తవానికి సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తే మరే పథకం అవసరం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ తీరుతో విసిగిన ప్రజలు విజన్లు గల నాయకుడిగా చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టగా వారి ఆశలు అడియాసలయ్యన్నారు. అలాగే కరువు మండలాల ప్రకటనలో సైతం జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వారి యొక్క పాలనా విధానంలో మన జిల్లాలో ఏ రకంగా నష్టము జరుగుతుంది అనేది మీడియా ద్వారా వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, గత ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలైతే మన జిల్లా వాసులందరం ఎంతో ఆశతో మంచి ప్రభుత్వం, మంచి పథకాలతో, సూపర్ 6 పథకాలతో మన రాష్ట్ర ప్రజలంతా బాగుంటారు, అమలు జరుగుతాయనే ఆశతో ఎన్నో మనం ఎదురు చూసినప్పటికీ అవి కూడా విఫలమైపోయింది. అందులో అరాకొరగా ఇంప్లిమెంట్ చేయడం తప్ప సంపూర్ణంగా ఒకటి కూడా జరగలేదు. దాంట్లో తర్వాత ఇంకొకటి అది పోయింది, అది అట్లనే నామమాత్రంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు P4 అని వచ్చింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజాక్షేమం కోసం వాగ్దానం చేసిన సూపర్ 6 పథకాలన్నీ ఫుల్గా వాటిని చేసినట్లయితే మిగతా దానికి అసలు అవసరమే ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేవనుకు నిధులు తెచ్చుకొని వాటిని అన్నిటిను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటిని చేసినట్లయితే మళ్ళీ ఇంకొక పథకం అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సూపర్ 6 పథకాలలో నిరుద్యోగ భృతి ఉంది. ఆ నిరుద్యోగ భృతి రావడం వల్ల కుటుంబానికి ఆసరా కదా, మహిళలకు ఇచ్చేది వస్తుంది కదా, మహిళలకు ఉచిత బస్సు టికెట్ అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. తర్వాత ఇప్పుడు వాళ్ళ పెన్షన్ ఒక్కటే మాత్రం ఇది, సిలిండర్ల విషయంలో కూడా గ్యాస్ సిలిండర్ల దాంట్లో కూడా అది అట్లనే ఉంది. 20 లక్షల మంది ఉద్యోగాలు అన్నారు, ఆ జాబులు ఇచ్చినట్టు ఇవన్నీ అవసరం లేదు, అవన్నీ అట్లనే ఉన్నాయి, పక్కన ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు P4 అనే ఒక పథకం వచ్చింది. ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ఏది నామమాత్రంగా పేర్లు మార్చుకుంటా పోతే రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు, బాగుంటారు. పేదరిక నిర్మూలన అంటూ ఉన్నారు. ఎవరో సంపాదించే వాళ్ళ నుంచి అడాప్షన్ అట్లంటే అందరినీ సెలెక్ట్ చేసి కొన్ని గ్రామాలు ఒక్కొక్కరికి ఎవరెవరు ఉన్నారో బాగా బడాబాబులుగా ఉన్నారో వాళ్ళందరికీ అడాప్ట్ చేసి దాన్ని సర్క్యులర్ పెట్టి ఇప్పుడు అది ఏముంది, అది P4 అంటే ఏమి, పబ్లిక్ ప్రైవేటు తర్వాత ఏమి, అది పీపుల్స్ పార్ట్నర్షిప్. గవర్నమెంటు ఇప్పుడు స్కూళ్ళు అంటారు, స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లోకి చదివిస్తారా? గవర్నమెంట్లోనే ప్రైవేట్ స్కూళ్ళతో వాళ్ళకంటే ఎక్కువగా పెట్టి స్కూలు స్టాండర్డ్ చేస్తే అందరూ బాగా ఉచితంగా అక్కడ చదువుకుంటారు కదా. దానికి మళ్ళీ దీనికి సపరేట్ ఎందుకు? దాని అదొద్దు. ఎంతో ఆశతో గత జగన్ ప్రభుత్వం ఏమి చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిషన్ ఉన్న నాయకులు, వాళ్ళు గొప్ప నాయకులు, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినారు, వారు మాకెంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, మేమందరం బాగుంటామని తర్వాత మహిళలు, పిల్లలు, యవనస్తులు, ఉద్యోగస్తులు అందరూ ఆశతో ఓట్లేసి గెలిపించినారు. సూపర్ 6 పథకాలు అన్నారు, సూపర్గా ఉన్నాయి. ఆ పథకాలన్నీ 100% ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ P4 అనేది పెట్టినారు. ఇంకో దానికి వస్తే కరువు మండలాలుగా ప్రకటించిన దాంట్లో మన జిల్లాలో దేనికి ఇచ్చినారు? ఇప్పుడు ముఖ్యంగా చక్రాయపేట, వేముల, కమలాపురం ఈ అన్నిట్లో ఒక్కటి కూడా ఏమన్నా ప్రకటించినారా? ఇంతకుముందు ఖరీఫ్లో ఏం లేదు, ఇప్పుడు ఈ రబీ సీజన్లో అయినా కూడా ఈ మండలాలను దాన్ని ప్రకటించడం లేదు. అంటే పొడుగు చేతులతో అన్నట్లు ఎవరు అది ఇదిగా ఉంటే వాళ్ళకు సంబంధించి ఆ నియోజకవర్గం ఆ దాంట్లలో వాళ్ళు ప్రకటించుకున్నారు, కానీ ఇక్కడ మిగతా న్యాయంగా మొత్తం జిల్లాలో ఎక్కడ కరెక్ట్ అనేది అది ప్రకటించలేదు. ఇంకొకటి మెయిన్ 20 కోట్ల మంది ముస్లిమ్స్
మొత్తుకుంటా ఉన్నారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చేయొద్దు అని. ఈరోజు పార్లమెంట్లో అది పెడతా ఉన్నారు, సవరణ బిల్లు చేస్తూ ఉన్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఏముంది రాష్ట్రం, మనం కేంద్రం నుంచి మీకు ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫండ్స్ ఇచ్చినారా, లేకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చినారా? ఏమి ఇవ్వలేదు కదా. చేసేదంతా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్న ప్రభుత్వానికి వీళ్ళు ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? ప్రజాక్షేమం కోసం నాయకులు ఎన్నుకున్నప్పుడు ఇది ఇట్లా చేస్తూ ఉన్నారు, ఈరోజు పెడతా ఉన్నారు. ఈ రకంగా కదా ప్రజలు అల్లకొల్లలు మెరుపడేది. అసలు ఇంకొకటి, ఈ మద్యము గంజాయి పేట్రేగిపోతూ ఉంది. ఆ గంజాయి తీసుకొని ఎంత స్త్రీలపైన ఎంత అఘాయిత్యం జరుగుతుంది, బాలికలు అనుకోకుండా. మన బద్వేల్లో అట్లనే జరిగింది. నిన్నేమో పేపర్లు వేసినారు ఇట్లా చేసినారని చెప్పేసి. దాన్ని అట్లాంటివి నిర్మూలించాలా? ఇవన్నీ లేకుండా కొత్త కొత్త పథకాలు పెట్టుకుంటా ఇంప్లిమెంటేషన్ లేకుండా ఉంటే అది ఎంతవరకు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. దేశంలోని ముస్లిం సమాజానికి ఇబ్బందికరంగా మారిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోవడంతో పాటు రాజకీయ పార్టీలు ఈ విషయంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేయాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబోతున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో కడప నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బిల్లు పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలన్నారు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ఆమోదించకూడదని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ముస్లిం సంఘాల నాయకులు హెచ్చరించారు. కడప నగరంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఎస్డిపి ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోదరులారా, ఎన్నో రోజుల నుంచి ఈ బిల్లుకు వ్యతిరేకంగా మత గురువులు రాష్ట్రమంతటా కాదు దేశమంతటా కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రవేశపెట్టిన నల్ల చట్టానికి ఆశ పెట్టుకునేది ఎవరి మీద అంటే టీడీపీ మీద. ఈ బిల్లుకు వ్యతిరేకిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎంతో ఆశించారు. ఈరోజు ఆ బిల్లుకు వ్యతిరేకంగా చేయకుండా ఏదో 4 సవరణలు కోరాము, ఆ సవరణలు ఒప్పుకున్నారు, ఈ బిల్లుకు మద్దతిస్తున్నామంటున్నారు. కానీ సవరణ చేయాల్సింది, ఈ వ్యతిరేకించాల్సింది ముస్లిం మత పెద్దలు, ముస్లిం మత గురువులు. కానీ మీకు దీంట్లో ఎలాంటి తెలియకపోయినా కూడా మీరు సవరణ చేశామని చెప్పుకోవడం ఇది సరికాదు. ఇప్పటికైనా సమయం ఉంది. ముస్లింలను మనోభావాలను దెబ్బతినకుండా ముస్లింల ప్రయోజనాల కోసము మీరు ఈ బిల్లుకు వ్యతిరేకిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు కూడా సమయం ఉంది. లేని వేళల ఈ రాష్ట్రమంతా నిరసన కార్యక్రమంలో ధర్నాలు, ర్యాలీలు, రోడ్లన్నీ బ్లాక్ చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా గ్రహించి ఈ బిల్లుకి వ్యతిరేకిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మీరు బీజేపీతో పొత్తు ఉన్నా కూడా మీరు సెక్యులర్వాది, మంచి మేధావి అని చెప్పేసి ముస్లింలు గంపగుత్తగా మీకు ఓట్లేసి అధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇప్పటికైనా మీరు ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా ఈ బిల్లు వ్యతిరేకించి ముస్లింలను ఆదుకోవాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సయ్యద్ సలావుద్దీన్ కోరుకుంటున్నాను. అలాగే మీరు గిదా ఈ బిల్లుకు వ్యతిరేకించకుండా మీరు గిదా బీజేపీకి సపోర్ట్ చేస్తూ మీ ప్రయోజనాల కోసం గిదా మీరు వాడుకుంటే వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో ముస్లింలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాయలసీమకు చేసిందేమీ లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. దేశంలోని ముస్లిం సమాజానికి ఇబ్బందికరంగా మారిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై రాజకీయ పక్షాలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. నిరసన కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖుల డిమాండ్. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.